హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మా ప్రియతమ అభిమాన నాయకులు పెందుర్తి నియోజకవర్గం కార్యకర్తల ఆశా జ్యోతి మాజీ శాసనసభ్యులు పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గౌరవ శ్రీ గండి బాబ్జీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న వారు భరణికాన సాయినాథరావు, రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి, గండి దేవుడు బాబు, మాజీ ఎంపీపీ సభవరం, పీబీఎస్ ఎన్ రాజు, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు, గండి ముత్యాల నాయుడు, మండల టీడీపీ మాజీ అధ్యక్షులు, బోండా సత్యారావు, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్, దొడ్డి ప్రకాష్, మాజీ ఎంపీటీసీ బంగారమ్మపాలెం, దాసరి వెంకటరమణ, మాజీ సర్పంచ్ పైడివాడ, పంచాడ శ్రీను, మాజీ సర్పంచ్ టెక్కలిపాలెం, బల్లిరెడ్డి అప్పారావు, మాజీ సర్పంచ్ ఇరువాడ, కోరాడ శ్రీనివాసరావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి. మా ప్రియతమ నాయకులు జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుతూ మీ జన సైనికుడు. జనసేన పాము గణేష్, ఉపమాక పంచాయతీ జనసేన పార్టీ అధ్యక్షుడు, నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా. నమస్తే, జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. వరద ప్రభావం కారణంగా మంగళగిరిలో ముంపునకు గురైన రత్నాల చెరువు ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారా లోకేష్. ముంపుకు గురైన ఇళ్లను పరిశీలించి బాధితులతో ముఖాముఖి మాట్లాడించిన బాబు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన మాజీ మంత్రి వెల్లంపల్లి. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి 6 చనిపోతే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని శ్రీనివాస్. సబ్బవరం మండలంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు గండి జన్మదిన వేడుకలు. ముగిలిపురం గ్రామంలో బాబ్జీ తనయ వంశీ దీపక్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమంలో పాల్గొన్న అభిమానులు. తుని ఏరియా ఆసుపత్రిలో అట్టహాసంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకలు. నియోజకవర్గ శాసనసభ్యురాలు యనమల దివ్య సమక్షంలో కొలువుదీరిన పాలక మండలి సభ్యులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాలను మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఆదివారం మంగళగిరి నియోజకవర్గమైన పర్యటన కొనసాగుతుంది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంగళగిరి ప్రాంతంలో వరద నీరు చేరింది. అనేక చోట్లకు నీరు చేరి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ముంపునకు గురైన రత్నాల చెరువు ప్రాంతంలో మంత్రి పర్యటిస్తున్నారు. ఇక ముంపుకు గురైన ఇళ్లను పరిశీలించి మంత్రి నారా లోకేష్ బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. కార్యక్రమాల గురించి అధికారులు మంత్రి లోకేష్ కు వివరించారు. ఇక నారా లోకేష్ బాధితులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు, పార్టీ శ్రేణులు నిన్నటి నుండి అందుబాటులో ఉండి సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారని మంత్రులు బాధితులు మంత్రికి చెప్పారు. మంగళగిరి ప్రజలందరికీ నమస్కారాలు. ఎప్పుడు రాని విధంగా నిన్న వర్షాలు విపరీతంగా పడినాయి. దానివల్ల పెద్ద ఎత్తున మంగళగిరి పట్టణంలో నీరు వస్తడం జరిగింది. కొండ నుంచి కూడా నిన్న ఒక రాయి జారి ఒక తల్లి చనిపోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం తరఫున మీ అందరం వెళ్ళి కూడా ఆ కుటుంబానికి ఆదుకునేదానికి 5 లక్షల రూపాయలు చెక్ కూడా ఇస్తాం జరిగింది. మంగళగిరి ప్రజలందరూ తెలుసు, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమిషనర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు 450 కిలోమీటర్లు పూడిక తీసాం. గత 5 సంవత్సరాలు ఎప్పుడు జరిగిన విధంగా పూడిక తీసాం. దానివల్ల చాలా వరకు వరద తగ్గించగలిగాం. కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. తరతరాలుగా వస్తున్న సమస్యలు అనేక ఉన్నాయి. ఈ పూడిక తీసేదానికే దాదాపు 50 లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. దీంట్లో 32 కిలోమీటర్లు మేజర్ డ్రైన్లు, 250 కిలోమీటర్లు మీడియం డ్రైన్లు, 153 కిలోమీటర్లు మైనర్ డ్రైన్లు ఈ పూడిక కూడా మేము తీస్తాం జరిగింది. ఇంత తీసిన తర్వాత కూడా దాదాపు 11 ప్రాంతాల్లో
కొంచెం నీరు వచ్చి ఆగుతాం జరిగింది. నేను అధికారులతో నిన్నటి నుంచే నేను క్లోజ్గా మానిటరింగ్ చేశాము. ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసాం. 8 జేసీబీలు, ఎక్స్కవేటర్, ఆయిల్ ఇంజిన్లు, ఎలక్ట్రికల్ ఇంజిన్లు, అదేవిధంగా పంపులు కూడా పెట్టారు. 7 స్పెషల్ టీమ్స్ కూడా రిలీఫ్ మెజర్స్ చేసేదానికి కూడా ఒక టీంలు ఏర్పాటు చేశాం. మీడియా మిత్రులు అందరూ చూసుంటారు. నిన్న కూడా మీరు బయటకు వచ్చే పరిస్థితులు లేదు. కానీ అధికారులు, పోలీసులు, పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు అందరు బయటకు వచ్చారు. అందరు కూడా ప్రజలకు సేవ చేశారు. ఎక్కడైతే ఎవరింట్లో అయితే ఎక్కువ నీరు వచ్చి వంటలు కూడా చేయలేకపోతున్నారో వాళ్ళకి భోజనాలు కూడా అందిస్తున్నాం. 2-3 దగ్గర నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. వాటర్ ట్యాంకర్లు అవసరం ఉందంటే గంట లోపలనే మేము అందరం కూర్చొని రివ్యూ చేసి అది కూడా పంపిస్తున్నాము. కానీ ఇంకా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. లోతని ప్రాంతంలో ఇంకా నీరు ఉంది. వర్షం కూడా వచ్చే వారంతా వర్షం కూడా ఉందంటున్నారు. లోతని ప్రాంతంలో ముందల ఆయిల్ ఇంజిన్లు ఇంకా అదనంగా తెప్పించి ఆ నీరంతా కూడా తోడేయమని చెప్పాను. దాంతోపాటు ఇప్పుడు అసలు పని మాకు మొదలవుతుంది. శానిటేషన్ పెద్ద ఎత్తున చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకూడదు. మలేరియా, డెంగీ ఇష్యూస్ లేకుండా చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. దానికి అనేక కార్యాచరణలు మేము రూపొందించాం. త్వరలోనే ఆ మిస్టింగ్ అంటే పైన ఒక లేయర్ ఆఫ్ మిస్ట్ వేస్తే లావా ఫామ్ అవ్వదు, ఈ డెంగీ మలేరియా రాదు. అధికారులు కూడా నేను చెప్పా. టిట్కో ఇల్లు కూడా మీరు చూస్తే రోడే కొట్టేశాం నీరు వెళ్ళేదానికి. మాకు కూడా ఒక అవగాహన వచ్చింది ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి. రాబోయే రోజు మీ అందరూ తెలిసిన ఒక మాస్టర్ ప్లాన్ మంగళగిరి కోసం ఏర్పాటు చేస్తున్నాను. ఆ మాస్టర్ ప్లాన్లో భాగంగా డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ నీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నీరుని శుద్ధి చేయాలి, దానిపైన మేము అందరం ఆల్రెడీ డిస్కషన్ కూడా చేస్తాం జరుగుతుంది. రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా కొన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో వాళ్ళందరూ కూడా అక్కడ భోజనాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. నేను అనుకునేది ఈ ఒక్క రోజు పడుతుంది అనుకుంటున్నా మొత్తం నీరంతా తీసేదానికి. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కూడా నేను మాట్లాడాను. అన్ని ట్రాన్స్ఫార్మర్స్కి ఇప్పటికీ ఛార్జ్ అయిపోయినాయి, పెద్ద ఇష్యూ ఉండదు. అగ్రికల్చర్ది ఒక పద్ధతి ప్రకారం ఇస్తాం. డొమెస్టిక్ మటుకు మళ్ళీ 24 గంటల కరెంట్ మేము ఇస్తున్నాం. ఎక్కడైనా చిన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే మన డిపార్ట్మెంట్ కూడా ఒక హెల్ప్ లైన్ నంబర్ పెట్టారు. ప్రజలు వాళ్ళ దృష్టి తీసుకొస్తే ఇమీడియట్గా అధికారులు నేను పంపిస్తాను. 24 గంటలకు కరెంట్ ఇస్తాం. కానివ్వండి, మీ ఆరోగ్యం కానివ్వండి, మీ ఆహారం కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటున్నది మంగళగిరి ప్రజలు తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా అన్న. ఫస్ట్ ఎక్కడైతే నీటి సమస్య ఉందంటే లో లయింగ్ ఏరియాస్లో ఉంది. వాటర్ ట్యాంకర్లు అంటే ఎంటీఎంసీకి ఒక 3-4 ట్యాంకర్లు ఉన్నాయి. పార్టీ పరంగా అంటే గత 5 సంవత్సరాలు మేము ఒక 5-6 ట్యాంకర్లు నడుపుతున్నాం. 2 కలిపేయమన్నాను. కూర్చుని ఎక్కడ పంపించాలని డెడికేటెడ్గా పెట్టేసి ట్రిప్స్ స్టార్ట్ చేయమని ఇప్పుడే చెప్పేశాను. ఇంకో గంటలో ఆ ట్రిప్స్ ప్రారంభం అవుతాయి. కొంచెం వాటర్ లెవెల్ రిసీడ్ అయింది, అది ఎక్కడ లీక్లు అవుతున్నాయి పైప్స్, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో తెలుసుకుని అది కరెక్ట్ చేస్తాం. సార్, వాటర్ డైవర్షన్ పాయింట్లు గుర్తించితే ఈ సమస్య ఉండదు అంటే రాబోయే అంటే వాస్తవంగా మనం మంగళగిరిలో చూస్తే తరతరాలుగా కొన్ని ప్రాంతాల ఆక్రమాలకి గురైన విషయం మనందరికీ తెలిసింది. కొత్తగా కాదు. రత్నాల చెరువు ఆక్రమాలకి గురైంది, దాంట్లో డౌట్ లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు అది తొలగిస్తాం కాదు, శాశ్వతమైన పరిష్కారం ఎతకాల్సిన అవసరం. సో మంగళగిరి నీరంతా వచ్చి రత్నాల చెరువులోకి వెళ్తుంది. ఆ నీరంతా పొంగి ఊర్లోకి వస్తుంది. అట్లా కాకుండా అది ఎట్లా తీసుకెళ్లాలని దానిపైన మేము డిస్కస్ చేసిన నంబర్ 1. నంబర్ 2, భూగర్భ డ్రైనేజ్ గతంలో డిజైన్ చేసింది ఏంటంటే నీరంతా తీసుకెళ్లి సింగిల్ అవుట్లెట్ ఇచ్చారు. అది కరెక్ట్ కాదు. నా అభిప్రాయం, అధికారుల వరద సహాయక చర్యలు చేపట్టడంలో చంద్రబాబు ప్రభుత్వ విఫలమైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం కనీస అవసరాలు తీర్చడం లేదని ధ్వజమెత్తారు. ఇక 2 రోజులుగా విజయవాడ అల్లాడిపోతోందని, కాలనీలు ఇల్లు నీట మునిగాయని, ప్రజలు ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. కనీసం తక్షణ చర్యలు కూడా తీసుకోలేదు. 2 రోజులు అతలాకుతలం అయిపోతే ఈ రోజు మంత్రులు వస్తున్నారని తెలిపారు. కనీస భోజనం కూడా ప్రజలకు అందించడం లేదు, ఎవరిని పునరావాస కేంద్రాలకు తరలించడం లేదని వెల్లంపల్లి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత 2 రోజుల నుంచి విజయవాడ నగరం అంతా కూడా వరదలతో, వర్షాలతో అట్టుడిగిపోతుంది. ఎప్పుడూ లేని విధంగా విజయవాడ నగరం కావచ్చు, విజయవాడ పరిసర ప్రాంతాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇళ్లలోకి దాదాపు అయితే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా వాటర్ పూర్తిగా కూడా వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం చర్యల్లో పూర్తిగా కూడా వైఫల్యమైంది. చెప్పడానికి ఆర్భాటాలుగా మాట్లాడతారు తప్ప సునామీలను ఆపాయని చెప్పిన చరిత్ర ఉంది చంద్రబాబు నాయుడు గారికి. కానీ చిన్నపాటి వర్షం వస్తే
దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి కానీ, అక్కడున్న ప్రజానికాన్ని అప్రమత్తం చేసే పరిస్థితి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే కనీసం తక్షణ చర్యలు కూడా దాదాపు 2 రోజుల నుంచి జరుగుతుంటే ఈరోజు మంత్రి నారాయణ గారు, నారా లోకేష్ గారు ఈరోజు రివ్యూలు పెట్టడం, ఫీల్డ్లోకి వెళ్ళడం, ఏంటి అసలుకి ఏమైపోతుంది? అసలుకి ప్రజలకు మేము అండగా ఉంటాం, ప్రజలకు మేము తోడుగా ఉంటాం అని చెప్పిన కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఇలా గాలికి వదిలేసింది. ఈరోజు విజయవాడ నగరంలో చూసుకుంటే కనుక అన్ని ప్రాంతాలు కూడా నీటమయమైపోయినాయి. ఎవరికి కనీసం భోజన వసతి కల్పించడం కానివ్వండి, పునరావాసాలు చేయడం కానివ్వండి, నిన్న రాత్రి కమాండ్ కంట్రోల్ రూమ్లకి జీవోలు ఇస్తారా? అంటే మీకు వాతావరణ శాఖ మిమ్మల్ని హెచ్చరించినా కానీ కనీసం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. అదేవిధంగా నిన్న ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో 5 చనిపోయారు. కొండ చర్యలు పడ్డ బిల్డింగ్ మీద ఆ కొండ ప్రాంతం అంతా కూడా ఆల్మోస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. అది మన డిప్యూటీ సీఎం గారి తాలూకా. అయినా కానీ వాళ్ళలో చలనం లేదు. ఈ రోజు వరకు కూడా వాళ్ళని పరామర్శించిన నేతలు లేరు. చనిపోయిన కుటుంబాలను కానీ, ఎవరికైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కానీ, ఎవరికైనా కానీ కనీసం భోజన సదుపాయం కూడా లేదు ఈరోజు. దాంతోపాటు ఈరోజు సింగనగర్ కానీ, ఆర్ఆర్పేట కానీ, అదేవిధంగా అయోధ్య నగర్ కానీ, ప్రియదర్శిని కాలనీ కానీ, ఉర్మిళ నగర్ కానీ, ఏకలవ్య నగర్ కానీ, జోజీ నగర్ కానివ్వండి, ఏ ప్రాంతం చూసినా కూడా గ్రౌండ్ ఫ్లోర్లన్నీ కూడా నీటిమయంతో మునిగిపోయినాయి. వాళ్ళకి కరెంటు లేదు, నిత్యావసర వస్తువులు అందుబాటులో లేవు, ఆకలి తీర్చే పరిస్థితి లేదు, ఏ అధికారులు కూడా సరిగ్గా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇదేనా మీ పరిపాలన? కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఇదా? విజయవాడ నగరం మీద ఇంత కోపమా మీకు? 3 కాన్స్టిట్యున్సీలో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎంపీ ఉన్నాడు. ఏ ఒక్కరైనా కానీ ప్రజలకు భరోసా వచ్చే పరిస్థితి ఉందా? కేవలం దిక్కుమాల రాజకీయాలు చేయడాలు, ఏదో అమ్మాయిల పేరుతో కాలం గడపడాలు, ఇవి తప్ప మీరు ప్రజలకు మంచి చేస్తామని చెప్పి ఆలోచన ఎక్కడైనా ఉందా? ఈరోజు ప్రజానీకం అంతా కూడా చాలా మంది మాకు ఫోన్లు చేస్తారు. ఈరోజు మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ, మా స్థానికంగా ఉన్న మా నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ చర్యలో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు మాకు బోటు పంపిస్తే మేము బయటకు వచ్చేస్తామండి. ఏ అధికారి కూడా, కనీసం కలెక్టర్ గారికి దాదాపు 2-3 సార్లు ఫోన్ చేశాం. వాళ్ళు కూడా అధికారులు కూడా, ఎందుకంటే ప్రజాప్రతినిధులే ముద్దు నిద్రపోతుంటే. సబ్బవరం మండలం మొగలిపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ జన్మదిన వేడుకలు అంబరానంటే సంబరాలతో అట్టహాసంగా జరిగాయి. గండి బాబ్జీ తనయుడు గండి వంశీదీపక్ ఆధ్వర్యంలో జరిగిన పుట్టినరోజు వేడుకలలో నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడంతో మొగలిపురం గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. సందర్భంగా మొగలిపురంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో నాయకులు, కార్యకర్తలు, బాబ్జీ అభిమానులు 62 మంది రక్తదానం చేశారు. అలాగే జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. పోటీలను కార్పొరేటర్ పిల్ల శ్రీనివాసరావు, గండి వంశీ ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం పెందుర్తి అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా టీడీపీ నేతలు రెడ్డి నారాయణరావు, బరణికన సాయినాథరావు, మిడతాడ మహాలక్ష్మి నాయుడు, గండి వంశీ మాట్లాడుతూ గండి బాబ్జీ ప్రజల మనిషి అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పొందిన నాయకుడు బాబ్జీ అని కొనియాడారు. అన్న అని అర్ధరాత్రి ఫోన్ చేసిన నేనున్నానని అండగా నిలిచే నాయకుడు గండి బాబ్జీ. జన్మదిన వేడుకలలో జిల్లాలో ప్రాంతాల్లోని నాయకులు, కార్యకర్తలు అట్టాసంగా జరుపుకోవడం విశేషమన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పైల జగన్నాథరావు, మొల్లి ముత్యాల నాయుడు, బల్ల శ్రీనివాసరావు, గోంప సత్యనారాయణ, గండి దేముడు, తమరాన బంగారు నాయుడు, గండి సత్యనారాయణ, అంగటి నాని, ఎం దేముడు, బాబు జాకీ, కోరాడ శ్రీనివాసరావు, కన్నూరు వెంకటరమణ, మాసరపు అప్పలనాయుడు, ఈపు అప్పలరాజు, బాదిరెడ్డి, లక్ష్మణ రెడ్డిపల్లి మరియు బల్లిరెడ్డి అప్పారావు, బంధం వెంకటరమణ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మాజీ శాసనసభ్యులు, అలాగే విశాఖపట్నం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ గండి బాబ్జీ గారు పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గం నలుమూలల నుంచి కూడా అత్యధికంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు అందరూ కూడా ఈరోజు రక్తదాన శిబిరంలో మరి మొగలిపురం గ్రామంలో పాల్గొనడం జరిగింది. మరి భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మరి మా యువ నాయకుడు గండి మన వంశీ మరి భవిష్యత్తులో మరి బాబ్జీ గారికి రాష్ట్ర స్థాయిలో మరి
మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆశీస్సులతో మరి తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన మరి పదవి రాబోతుంది వారం రోజుల్లో. మరి తర్వాత మరి నియోజకవర్గంలో ఇటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఇటు ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు కానీ, ఎంపీగా సీఎం రమేష్ గారు కానీ వీళ్ళు ముగ్గురు కృషితో నియోజకవర్గాన్ని మరి అభివృద్ధి పదంలో అందరూ కేడర్కి తగిన న్యాయం చేస్తూ మరి అంతా శ్రేణులు అందరినీ ముందుకు తీసుకెళ్తారని ఈ జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ఆ యొక్క సంవత్సరం దేవుడు కల్పించాలని కోరుకుంటున్నాం. నేను సుఖవాసి అజయ్ అండి. నేను ఎక్స్ సర్పంచ్ గురంపాలెం. ఈరోజు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు గండి బాబ్జీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మొగలపురం గ్రామంలో పెద్ద ఎత్తున ఒక రక్తదాన శిబిరాన్ని, అదేవిధంగా సాయంత్రం మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు బాబ్జీ గారు జిల్లాని ప్రాతినిధ్యం వహిస్తూ చాలా చక్కగా పార్టీలో చాలా యాక్టివ్గా ఉంటూ అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే బాబ్జీ గారు చేసే కార్యక్రమాలు ఇప్పుడు నారాయణరావు గారు చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, బాబ్జీ గారితో నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకు అన్ని రకాలుగా నేను ఆయనతోనే ఈ రోజు వరకు ఉన్నాను. ఆయనలో చూసిన నాయకత్వ లక్షణాలు ఎలాంటివి అంటే, నాయకులు చాలామంది ఉంటారు, కానీ బాబ్జీ గారితో ఎలా ఉంటుందంటే ఒకసారి స్నేహం చేస్తే వదులుకొని వెళ్ళిపోవాలి అనే పరిస్థితి ఉంటుంది. ఆయనతో స్నేహం అలాగే ఉంటుంది. నాకున్న అనుభవంతో నేను చెప్తుంది ఏంటంటే, బాబ్జీ గారు ఒక విలక్షణమైనటువంటి నాయకుడు. ఆయనకి పదవున్నా లేకపోయినా సమస్య మీద స్పందించే నాయకుడు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఫోన్ ఎత్తి నీకు సమస్య ఉందంటే ఒక అరగంటలో మీ దగ్గర ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జిల్లాలో అది మొట్టమొదటిగా గండి బాబ్జీ గారే, కాదంటలేదు. కానీ ఒక రకమైన విలక్షణమైన నాయకుడు కాబట్టి ఆయన ఇలాంటి జన్మదినాలు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెందుర్తి నియోజకవర్గ ప్రజల తరఫున, నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తున్నాము. ఈరోజు గండి బాబ్జీ గారు అంటే ఒక పేరు కాదు, బ్రాండు. నేను చాలా పుట్టినరోజుకి వెళ్ళటం జరిగింది. కానీ ఏ పుట్టినరోజుకి వెళ్ళినా అటు వ్యక్తి ఉండి ఆయనకి బొకే ఇచ్చి, సాల్వా ఇచ్చి ఆయన అభినందించడం జరుగుతుంది. కానీ ఈ 10-15 ఏళ్ళ నుంచి గండి బాబ్జీ గారు పుట్టినరోజుని వాళ్ళ అభిమానులు, కార్యకర్తలు అందరూ కలిసి ఘనంగా జరుపుకుంటారు. కానీ ఏ నాయకుడికి ఇలాంటి అరుదైన గౌరవం దక్కదు. అలాంటి గండి బాబ్జీ గారికి వేళ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, వాళ్ళే ఈరోజు గండి బాబ్జీ గారంటే ప్రతి కార్యకర్తకి భరోసా. అర్ధరాత్రి ఇప్పుడు మనం నారాయణ చెప్పినప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా, రే నేనున్నాను నీకేమి అని కార్యకర్తకు భరోసా ఇచ్చి ఆయన అలాంటి వ్యక్తి ఈరోజు బర్త్డే జరుపుకోవడం మనందరికీ ఆనందదాయకం. అలాగే ఈరోజు సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత బ్లడ్ బ్యాంకు ఇవన్నీ పెట్టారు. చాలా సంతోషం. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని, ఆయనకి మన ఆంధ్రప్రదేశ్లో అత్యున్నతమైన పదవి క్యాబినెట్ ర్యాంకు పదవిని నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కల్పించి మా అందరికీ ఇచ్యూతిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా గండి బాబ్జీ గారికి ముందుగా మా యొక్క శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆయన గురించి పెద్దలందరూ కూడా మాట్లాడటం జరిగింది. మరి ఆయన నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తున్నాం. మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా ఆయన తాలూకా నాయకత్వం ఫలించి భారీ మెజార్టీతో ఇక్కడ మన శాసనసభ్యులు కూడా గెలిపించుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకోవడం మా అందరికీ కూడా ఆనందదాయకం. మరి భవిష్యత్తులో మరి ఏ నాయకుడైనా సరే పదవి లేకపోతే నిలబడడం కష్టం. మరి నేటికి 10 సంవత్సరాలు దాటి మరి ఆయనకి ఏ పదవి లేకపోయినా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు. మరి అలాంటి బలమైనటువంటి నాయకుడు భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులు జరుపుకొని మరి భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి పదవిని ఆశించాలని చెప్పి, ఆ ఉన్నతమైనటువంటి పదవి కల్పించాలని చెప్పి ఆ భగవంతుడిని మేమందరం కూడా కోరుకుంటూ సెలవు. ఈరోజు మన అభిమాన నాయకులు, విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ గారి జన్మదిన సందర్భంగా ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ,
గండి బాబ్జీ గారి గురించి నేను ప్రత్యేకంగా ఏం చెప్పలేదు. ఈ ప్రాంతంలో గత 30-40 సంవత్సరాలుగా రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నది. కార్యకర్తలకి ముఖ్యంగా కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందుని నడిపించే వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి ఈరోజు జన్మదిన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అంటే ముఖ్యంగా ఈ మధ్య నాయకులు పుట్టినరోజులు అనగానే స్టేజ్ కార్యక్రమాలు, బ్యాండ్ బాజా కార్యక్రమాలు ఎక్కువ అవుతున్నాయి. మేమేమనుకున్నామంటే మా నాయకుడి ఆశయాలకు అనుగుణంగా ఈసారి సామాజిక కార్యక్రమాలు ఎక్కువ చేయాలని నిర్ణయించుకొని ఈరోజు మా గ్రామంలో ఈ రక్తదాన శిబిరం కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, అన్ని దానాల కన్నా రక్తదానం నిన్న నా దృష్టిలో. ఎందుకు అంటే ఒక వ్యక్తికి మనం ప్రాణదానం చేయగలుగుతాము. అలానే దీని తర్వాత మేము ఒక వృద్ధాశ్రమం, తర్వాత అనాథాశ్రమంకి వెళ్ళి అక్కడ పళ్ళు దానం చేయబోతున్నాం. వారికి ఆహారం, మధ్యాహ్నం భోజనం, తర్వాత కొంతమంది మహిళలకు చీరలు కూడా పంచబోతున్నాం. ఇలా పలు కార్యక్రమాలు జరిపి మేమంతా కోరుకునేది కూడా ఏంటంటే ఆ భగవంతుడు మా నాయకునికి మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రజాసేవ ఇంకొన్ని రోజులు ప్రజాసేవ చేయాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని, మా అందరికి కూడా మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు మరొకసారి ఆసుపత్రి అభివృద్ధి తన వంతు సహకారాన్ని అందిస్తూ రోగులకు మెరుగైన వైద్య సదుపాయం అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే యానిమల్ దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం సూపరింటెండెంట్ డాక్టర్ స్వప్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే దివ్యతో పాటు సభ్యులుగా తటవర్తి రాజా, డాక్టర్ వాణిజ్య గంట్ల చిన్నారావు, డాక్టర్ సుబ్బారావు, పూడి కృష్ణవేణి, ఆర్డీఓ సీతారామరావు, కమిషనర్ వెంకట్రావు ప్రమాణ స్వీకారం చేశారు. సందర్భంగా నూతన కమిటీకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ బాబు, యనమల రాజేష్, మాజీ చైర్మన్లు ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి, సత్యనారాయణ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తుని ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన నియోజకవర్గ శాసనసభ్యులు గారు శ్రీమతి అరుణాదేవి గారికి, వారు శాసనసభ్యులుగా ఈ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్గా కూడా వారు వ్యవహరించడం జరుగుతుంది. అదేవిధంగా వారితో పాటు ఈరోజు ఈ అభివృద్ధి కమిటీలో సభ్యులుగా నియమితమైనటువంటి సభ్యులకు, అధికారులకు, ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి, డాక్టర్ గారికి, వారి సిబ్బంది, ఇక్కడ చేసినటువంటి పట్టణ ప్రముఖులు, నియోజకవర్గ సంబంధించినటువంటి అందరి వర్గాలకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, హాస్పిటల్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి సేవలు మనం ఇప్పటివరకు అందిస్తున్నాం, భవిష్యత్తులో ఇంకా ఆసుపత్రిని ఏ విధంగా విస్తృతపరచుకోవాలంటే అన్ని విషయాల్ని కూడా మరి మన సూపరింటెండెంట్ గారు గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఈ హాస్పిటల్ అనేది 1922లో ఆనాడు మా పూర్వీకులు పెద్దలు ఇది కోశ హాస్పిటల్ కాదు, పురుషుల హాస్పిటల్గా కూడా 2 హాస్పిటల్గా కూడా ఆ తదుపరి ఆ సేవలు అందిస్తూ మరి మా ప్రాంతంలో ఏరియా హాస్పిటల్ అనేది చాలా ప్రతిష్టాత్మక హాస్పిటల్. ఒక మన తుని నియోజకవర్గానికి కాకుండా పరిసర నియోజకవర్గాల నుండి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే హాస్పిటల్ ఇది. హాస్పిటల్ని మనం పెద్ద ఆసుపత్రిగా తీర్చిదిద్దాలంటే ఆలోచనతో ఆ రోజున 99లో ఆ తదుపరి దీన్ని దశల వారీగా గౌరవనీయులు మన నియోజకవర్గానికి ప్రార్థించినటువంటి శాసనసభ్యులుగా రాష్ట్రంలో అనేక పదవులని నిర్వహించినటువంటి వ్యక్తిగా మనందరికీ కూడా ఆపరేటి యనమల రామకృష్ణ గారు దీన్ని అంచెలంచెలుగా మందపాడు హాస్పిటల్గా తీర్చిదిద్దడం జరిగింది. ఆ తదుపరి మరి ఇక్కడ వైద్య సేవకి మనం అందరం కూడా కమిటీ సభ్యులుగా, స్థానికులుగా, గౌరవ మన శాసనసభ్యుల గారి యొక్క నేతృత్వంలో మన హాస్పిటల్ అభివృద్ధికి ఇటు ప్రజలకు సేవ చేస్తూ డాక్టర్స్ మన కి మెంబర్స్కి, డాక్టర్స్ని, ఇక్కడ ఈ సభకు వచ్చిన మీడియా మిత్రులకి, అలాగే పబ్లిక్ అందరికీ కూడా నా నమస్కారాలు. ముందుగా హెచ్ఈఎస్ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్.
మీరంతా మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. మన తుని ఏరియా హాస్పిటల్కి చాలా మంచి పేరు ఉంది. ఇప్పుడు వారు చెప్పిన విధంగా చాలా ఏరియాస్ నుంచి మన హాస్పిటల్కి వస్తారు. ఫస్ట్ స్టార్ట్ చేసి 1922లో నాకు ఇప్పుడే తెలిసిన వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్, అశోక్ బాబు గారి గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ 30 బెడెడ్ హాస్పిటల్గా స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి మా నాన్నగారి హయాంలో ఒక 100 బెడెడ్ హాస్పిటల్గా వచ్చింది. దాన్ని ఇంకా ముందుకు తీసుకునే ప్రయత్నం నా హయాంలో నేను చేస్తాను తప్పకుండా. ఆల్రెడీ మన IPHCL కూడా మనకు నిన్నే శాంక్షన్ అయింది. ఇది ఒక శుభవార్త మనకు కూడా. నేను ఆ రోజు హాస్పిటల్ విజిట్ వచ్చినప్పుడు అనుకున్నాను, థైరాయిడ్ సెంటర్ లేదు, థైరాయిడ్ టెస్టింగ్ సెంటర్ లేదు, అసలైంది మెయిన్ దాన్ని కదా. ఫస్ట్ డాక్టర్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ మనకు థైరాయిడ్ టెస్ట్ రాస్తారు, అదే లేదు ఏంటి అనుకున్నాను. బట్ గుడ్ న్యూస్ మనకు నిన్నే వచ్చింది, IPHCL శాంక్షన్ అయిందని. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఆల్సో డాక్టర్స్ని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి, అవుట్ పేషెంట్ వెయిటింగ్ టైం కొంచెం రెడ్యూస్ చేసుకుంటారు చూడండి. ఐ నో యూ పీపుల్ ఆర్ వెరీ వెల్ క్వాలిఫైడ్, మీ సర్వీసెస్ చాలా బాగా అందజేస్తున్నారు, అందుకే మనకు ఇంత డిమాండ్, ఈ హాస్పిటల్కి ఇంత రష్ ఉంటుంది. జస్ట్ కొంచెం ఓపీ వెయిటింగ్ టైం ఒక్కటి కన్సిడర్ చేసి చూడండి కొంచెం పేషెంట్స్ని. అలాగే మన మెంబర్స్ కూడా ఈ డ్రింకింగ్, శానిటేషన్ అండ్ ఫుడ్ సప్లై మీద కూడా దృష్టి సాధిస్తారు. పేషెంట్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు అన్నదే మన ప్రయత్నం. వాళ్ళ హాస్పిటల్కి వచ్చేదే వాళ్ళ ఒక బాధతో వస్తారు. ఇంకా ఈ ప్రాబ్లమ్స్ కూడా వాటికి తోడవుతే ఇట్ ఇస్ వెరీ అన్యాయం మన సైడ్ నుంచి. తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి ఎప్పుడు కంఫర్ట్ తోటి పంపించాలి ఇక్కడ నుంచి. అది ఆ ఉద్దేశం మీదే మంచి మెంబర్స్ని చూసి మరీ సెలెక్ట్ చేసి మేము వేసాం. తప్పకుండా వాళ్ళ డ్యూటీస్ అన్నీ కూడా వాళ్ళంతా చక్కగా నిర్వహిస్తాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలా రిక్వైర్మెంట్స్ చెప్పారు. హాస్పిటల్ రిక్రూట్మెంట్, డాక్టర్స్ రిక్రూట్మెంట్ అండ్ స్టాఫ్ రిక్రూట్మెంట్, దట్ ఐ విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు ఇట్. అండ్ ఈ జనరేటర్, సైన్ బోర్డ్స్ ఇవన్నీ డెఫినెట్గా వీల్ టేక్ ఇట్ అప్. ఆల్రెడీ మీరు పోయినసారి స్లాబ్ కన్స్ట్రక్షన్ అవన్నీ చేశారు, వీ హ్యావ్ స్టార్టెడ్ ఇట్. నెక్స్ట్ బ్లడ్ క్యాంప్స్ కూడా వీ షుడ్ గెట్ అవేర్నెస్. మీరు రూరల్ ఏరియాస్ పోయి వాళ్ళని అవేర్నెస్ తీసుకురండి. అండ్ HIV దాని మీద మంత్లీ 1500 పేషెంట్స్ అంటే ఇట్ ఇస్ టూ మచ్. We will మనమే అవేర్నెస్ తీసుకొద్దాం వాళ్ళకి. సచ్ క్యాంప్స్ ఆల్సో వీ విల్ స్టార్ట్. బ్లడ్ క్యాంప్ కూడా వీ విల్ ఆర్గనైజ్ మోర్. అండ్ ఆల్ ద బెస్ట్ అండి వన్స్ అగైన్ HGS మెంబర్స్కి. మీ వల్ల మాకు ఒక మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాము. మా నాన్నకి ఎలా వచ్చిందో మాకు కూడా అలాగే మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఒకసారి ముందున్న హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ అంతా కూడా రిజల్యూషన్ డిజాల్వ్ అయిపోయి కొత్త కమిటీ ఫార్మేషన్ జరిగింది ఈరోజు. విత్ ఆనరబుల్ మేడం అనుమతితో అందరు మెంబర్స్ ఎలక్ట్ చేయడం జరిగింది. సో జస్ట్ ఐ ఇన్వైట్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ దిస్ మీటింగ్. First is the chairman of the hospital development committee, honorable MLA Madam Srimati Y. Divya garu. Next is honorable MP member of parliament T. Uday Srinivas garu. Sir ki phone చేయడం జరిగింది. సార్ ఒక మీటింగ్ లో ఉండడం వల్ల రాలేకపోయారు. The members are T. Raja garu. Namaste sir, welcome to the hospital. And Vijay garu, member of the committee. చిన్నారావు గారు, మన పెద్దాపురం డివిజన్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీ జె సుందరరావు గారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో 3 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు నీట మునిగి అవస్థలు పడుతున్న ఇందిరా కాలనీ ప్రజల పరిస్థితిపై పట్టణ పెద్దలు మరియు కూటమి నేతలు స్పందించి యుద్ధ ప్రాతిపదికపై నీరు నిల్వ లేకుండా ప్రొక్లైన్ సహాయంతో తాత్కాలిక కాలువల పూడికతీత పనులు ప్రారంభించారు. పూడికతీత పనులను జనసేన నాయకులు, మాజీ గ్రంథాలయ చైర్మన్ తోట నాగేష్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, పట్టణ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను, ఎంపీడీఓ సాంబశివరావు, తహసీల్దార్ జయప్రకాష్, ఎంఓ చింతలపాటి రవికుమార్ వర్మ తదితరులు పరిశీలించారు. ఎన్నో ఏళ్ల నుండి ఉన్న ఇందిరా కాలనీ సమస్యను హోం మినిస్టర్ వంగలపూడి అనిత దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కార మార్గంకు త్వరలో శ్రీకారం చుడతామని నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, గ్రంథాలయం చైర్మన్ తోట నగేష్, గ్రామ పంచాయతీ సర్పంచ్ గారా ఉషాశ్రీ ప్రసాద్ మరియు టీడీపీ జిల్లా ఎస్పీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి జిల్లా పల్లా విలియం ఖేరే మరియు వార్డు తాటిపాక నూకరత్నం లోవరాజు, వార్డు మెంబర్ పల్లా ప్రసాద్ మరియు ఐఎన్ మూర్తి, ఇంజరపు సూరిబాబు, పెదపాటి నూకరాజు, గారచెంటి మరియు గ్రామ పెద్దలు, దళిత నాయకులు పాల్గొన్నారు. ఈ మేరకు కుమార్ వర్మ, తోట నగేష్, పెద్దిరెడ్డి చిట్టిబాబు మీడియాతో మాట్లాడారు.
భారీగా కురుస్తున్న వర్షాల వల్ల పాయకరాపేటలో ఇందిరా కాలనీలో నీరు స్టాగ్నేట్ అయ్యి ఇళ్లలోకి వచ్చే అవకాశం కలిగింది. దాని నుంచి గ్రామస్తులందరూ కూడా గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేయడంతో ఏదైతే కాలువ నీరు వెళ్లకుండా అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగించడానికి ఈవేళ పంచాయతీ నుంచి డ్రైన్స్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నాము. ఇది ఎప్పటి నుంచో 1971లో ఏర్పడింది ఇందిరా కాలనీ. ఇది అప్పుడు గతంలో పెద్దగా ఇబ్బంది ఉండేది, కానీ రాను రాను ఈ జనావాసాలు పెరిగి పక్కన హైవే వాళ్ళు రోడ్ వేయడం వల్ల కూడా ఇక్కడ కాలువ మూసుకుపోయింది. దానివల్ల అసలు యాక్చువల్గా ఇది హైవే వాళ్ళు చేయాలి, వాళ్ళు చేయకుండా వెళ్ళిపోయారు. దాని పక్కన ఇప్పుడు ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా హైవే నుంచి వచ్చి నీరంతా కూడా ఇది పల్లంగా ఉండడం వల్ల ఇందిరా కాలనీలో వాటర్ వస్తుంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ వచ్చిన నీరు గట్టిగా ఒక 2 రోజులు వర్షం పడితే అది ఇక్కడ హరిజన కాలనీలో ఉన్న ఇళ్లలోకి వెళ్ళిపోయే అవకాశం ఏర్పడింది. కనుక నిన్న తహసీల్దార్ గారు మేము వచ్చి పరిశీలన చేసిన తర్వాత ఇది ప్రమాద స్థాయిలో ఉందని గుర్తించి వెంటనే సర్పంచ్ గారికి చెప్పి వారి ద్వారా ఇక్కడ మిషన్ ఏర్పాటు చేసి ఇవన్నీ క్లియర్ చేయడం జరుగుతుందండి. దీనివల్ల ఇక్కడ వాటర్ ప్రాబ్లం అంటే వాటర్ స్టాగ్నేషన్ లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ కాలనీకి అంతా పంపు తప్పుతుందని మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏర్పడి సుమారు 40-50 సంవత్సరాలు అయింది. అయితే హైవే వచ్చిన తర్వాత ఎదురవుతుంది. అప్పుడు గతంలో మేము అడ్మిషన్ చేసినప్పుడు అయితే ఆ మెయింటెనెన్స్ చేసుకోరు. మరి ఈ రోజు మెయింటెనెన్స్ చేయకుండా వదిలేయడం వల్ల దీన్ని ఇందిరా కాలనీ వారికి ముఖ్యంగా ఆక్రమణ కట్టడాలు ఎక్కువైపోయి కాలువ డ్రైనేజ్ భూకాలంలోకి ఇందిరా కాలనీ నీరన్నీ వెళ్ళాలంటే భూకాలంలోకి వెళ్ళి ఆక్రమణ కట్టడాలు అవి అంటే ఎండిఓ గారిని అలాగే రెవెన్యూ ఎంఆర్ఓ గారిని సర్పంచ్ గారిని అలాగే గ్రామ పంచాయతీ గారు అందరూ కూడా రావడం జరిగింది. అయితే అందరూ కూడా ఏంటంటే 1 ఇల్లు 2 ఇల్లు మనం చూసుకుంటే అది ముప్పుకి గురవ్వకుండా ప్రతి ఒక్కరు ప్రజలు కూడా సహకరించాలి. గతంలో ఎలా కాలువ ఉందో ఆ కాలువ ద్వారా నీరు వెళ్ళి ఇలాగే చేస్తే క్లియర్ అవుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ ద్వారా మ్యాచింగ్ పెట్టించేసి మనకి మంత్రివర్యులు మొక్కలపూడి అనిత గారు ద్వారా మరి సుబాబు గారు అందరూ కూడా సిఫార్సు చేసి ఆ గ్రాంట్ ఏంటి దీనికి సుమారు 40-50 లక్షల రూపాయలు అయిపోతుంది. కాబట్టి ఎన్ఆర్జీఎస్ మ్యాచింగ్ పెట్టి చేయాలని ఇప్పుడే మరి అందరూ ఆలోచించుకుని పెద్దలు అందరూ కూడా అధికారులతో కూడా చెప్పడం జరిగింది. మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తూ అలాగే ఇక్కడ ఉన్న ఈ కాలువ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఇల్లు వాళ్ళు కూడా మా ఇల్లు పోతుందని ఎవరి ఇల్లు పోదో మీ ఆక్యుపేషన్ ఉన్నదే పోతుంది కాబట్టి అందరూ కూడా సహకరించవలసిందిగా పోతుంది. గత 2-3 రోజులుగా ఎడతెర ప్లాంట్ కురుస్తున్న వర్షాల వల్ల ఇటు ఇందిరా కాలనీ కానీ అటువైపు రాజీ కాలనీ, దుర్గా కాలనీ, అంబేద్కర్ కాలనీ కానీ ముప్పులకు గురవడం జరిగింది. నిన్న హోంమంత్రి వర్యులు అనిత గారి దృష్టికి ఉన్న పెద్దలందరూ కూడా తీసుకురావడం జరిగింది. దానివల్ల ఇమీడియట్గా అక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమని అనిత గారి ఆదేశాల మేరకు ఈరోజు గ్రామ పంచాయతీ తర్వాత రెవెన్యూ సిబ్బంది ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది. నరేష్ గారు చెప్పినట్టుగా ఫ్లైఓవర్ వేసినప్పుడు దానికి రైన్ వాటర్ అది పోవడానికి డ్రైనేజ్ సిస్టమ్ కూడా హైవేలు మెయింటైన్ చేయాలి. వాళ్ళు అలా మెయింటైన్ పెట్టకపోవడం వలన ఈరోజు ఈ సమస్య వస్తుంది. ఇది తాత్కాలికంగా మనం ఏదో కాలువ తవ్వించే అనేది కాకుండా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది లేకుండా చేయాలంటే శాశ్వతమైన డ్రైనేజ్ సౌకర్యం కల్పించినప్పుడు ఈ సమస్య క్లియర్ అవుతుందని మేము అందరం కూడా అనుకుంటాం. ఈ విషయాన్ని హోంమంత్రి అనిత గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటూ ప్రస్తుతానికి ఈ వాటర్ స్టాగ్నెట్ అయిందంతా పోవడానికి హైవేకి ఇటు పక్కన అటువైపు అంబేద్కర్ కాలనీ కూడా 2 సైడ్లు కూడా తాత్కాలిక డ్రైన్ ఏర్పాటు చేసి ఈ సమస్యను క్లియర్ చేయడానికి ముందుకు వచ్చినందుకు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటాం. సెలవు తీసుకుంటాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. మా ప్రియతమ నాయకులు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారికి ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీ గంగిరెడ్ల మణికంఠ, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ, ఏలేశ్వరం మండలం, కాకినాడ జిల్లా. మా ప్రియతమ నాయకులు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుతూ మీ జన సైనికుడు ఆచంట దొరగారు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు పాయకరావుపేట శివలంక నాగమల్లి గారు, జనసేన పార్టీ మండల కన్వీనర్ పాయకరావుపేట నియోజకవర్గం.
తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో వీరాభాయ్ కాలనీ నందు నూతనంగా నిర్మించబడిన వీరాభాయ్ అనాథ శరణాలయ ప్రారంభోత్సవంలో పెదపూడి మండలం నందలి అన్ని పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. దీన జనసేనయే భగవంతుని సేవగా భావించి కుల మతాలకు అతీతంగా పిల్లలు మరియు వృద్ధులు శరణాలయ నిర్మాణమునకు సహకరించిన పెద్దాడ గ్రామస్తులకు పెద్దలకు మేడ రమణారెడ్డి, మాధవీలత మరియు సేవక్రియ ట్రస్ట్ అధినేత తలాటం మురళీకృష్ణ వారి ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆశ్రమ కార్యనిర్వాహకులు బండారు నాగేశ్వరరావు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెద్దాడ గ్రామంలో అనాథ శరణాలయం నిర్మించడం జరిగింది. కరగుడికి చెందినటువంటి తలాటం మురళీకృష్ణ వారు మా అనాథాశ్రమానికి 1,50,000 డొనేషన్ ఇచ్చి ఉన్నారండి. భవన నిర్మాణం కోసం వారు మాకు సహాయం చేస్తున్నారు. 1,50,000 అమౌంట్ వారికి వారి సృష్టికర్తలకు సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. వారి సహకారాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు దాతలు కూడా ముందుకొచ్చి మా అనాథ శరణాలయానికి సహకారం అందించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అనకాపల్లి జిల్లా ఆసుపత్రి వద్ద ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధం ఆధ్వర్యంలో ఆసుపత్రిలోని శానిటేషన్, సెక్యూరిటీ, పేస్ట్ కంట్రోల్ కార్మికులు నల్ల బ్యాడ్జీ ధరించి నిరసన కార్యక్రమాన్ని సంఘం అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోన లక్ష్మణ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేస్ట్ కంట్రోల్ వర్కర్లు, సెక్యూరిటీ సూపర్వైజర్లు దళారీ కాంట్రాక్టర్ పెట్టడం వలన ప్రతి నెల సక్రమంగా జీతాలు కూడా చెల్లించలేక పెరిగిన వేతనాలు ఇవ్వకుండా వర్కర్ల జీవితాలతో వారు ఆటలాడుకుంటున్నారన్నారు. ఇక వేతనం కోసం, ఉద్యోగ భద్రత కోసం ఉద్యమాలు శాంతియుత పద్ధతిలో నిరసన ఉద్యమాలు, ధర్నాలు చేస్తున్నప్పటికీ దీనిపై సంబంధిత జిల్లా అధికారులు దృష్టి సారించకపోవడం చాలా దారుణమన్నారు. కార్యక్రమంలో ఎస్ సంతోష్ వర్మ, ప్రసాద్ వడ్డది, అపలరాజు, అడవి రాజు, కిరణ్, మహాలక్ష్మి నాయుడు, వినోద్, సుధీర్, పోలరావు, రామ్ ప్రసాద్, అంజలి, ఈశ్వరరావు, వెంకటలక్ష్మి, శివ పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే అనకాపల్లి జిల్లాలో వివిధ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, పిఎఫ్పిఎస్ఏ సక్రమంగా అమలు చేయాలని, అలాగే కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి ఆక్పోలో చేర్చాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి మన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ హాస్పిటల్ వద్ద ఈరోజు నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పటికీ జిల్లా కలెక్టర్ గారికి, డిసిహెచ్కి సార్కి, లేబర్ కమిషనర్ గారికి, జిల్లా లేబర్ కమిషనర్ గారికి వింతపత్రాలు ఇచ్చిన ఫలితం లేని పక్షంలో మేము ఈరోజు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ కలిపి నల్ల బ్యాడ్జీలు ధరించి రోజువారీ పనులకు హాజరవ్వడం జరుగుతుంది. 15వ తేదీని ఏదైతే మా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం కాలేని పక్షంలో పనులన్నీ నిలుపుదల చేసి మరి పన్నులు బంద్ చేసి సమ్మెకు వెళ్ళాలని చెప్పేసి మేము ఆల్రెడీ ఇప్పటికే డిసిఎస్ సార్ గారికి వాళ్ళకి వింతపత్రాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి మా కార్మికుల కనీస వేతనం, ప్రభుత్వ జీవో ప్రకారం కనీస వేతనం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము కార్మికులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనకాపల్లిలో సెక్యూరిటీ గార్డులకి ఇప్పటికీ కూడా 5 నెలలుగా జీతాలు లేవు. తక్షణమే జీతాలు కూడా ఇవ్వాలి. కాంట్రాక్టర్ని అడిగితే మాకు బిల్లులు పడట్లేదని సాకులు చెప్తున్నారు. మీకు లాభాలు వచ్చినప్పుడు మాకు ఏమైనా డబ్బులు ఇచ్చారండి? మాకు బిల్లులు అవునా అవ్వకపోయినా మాకు పని చేస్తున్నాం కాబట్టి, కష్టపడి పని చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు బకాయి పడ్డ జీతాలు తక్షణమే చెల్లించాలని కోరుతున్నాం. ప్రతి నెల 7వ తేదీ కల్లా మాకు జీతాలు ఇవ్వాలి. ఒక నెల ఇచ్చి అరకొరగా జీతాలు ఇచ్చి మేము జీతాలు ఇచ్చేసామని చెప్పేసి కాంట్రాక్టర్లు చెప్తున్నారు. ఇది చాలా తప్పుడు నిర్ణయం. ఒక్క నెల మేము ఇంటి అద్దె కట్టకపోతే బయటికి తోసేసే పరిస్థితి ఉంది కాబట్టి కాంట్రాక్టర్ దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ సమ్మెని మరింత ఉధృతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కార్మిక తరపు నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం.
పాతపట్నం మండలం కేంద్రంలో నియోజకవర్గం అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండండి. రేపు ఆదివారం అయినప్పటికీ ప్రజల రక్షణ కోసం మనం కృషి చేద్దాం. ప్రజల భద్రతే మన బాధ్యతని చాటి చెప్దాం. పాతపట్నం నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న ఆధ్వర్యంలో సందర్భంగా శాసనసభ్యులు మామిడి గోవిందరావు అధికారులను అప్రమత్తం చేశారు. పాతపట్నం నియోజకవర్గం వ్యాప్తంగా వైద్య, ఆరోగ్య, విద్యుత్, పోలీస్, వ్యవసాయ, పంచాయతీ, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖలతో పాటు అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదేశించారు. మానవతా దృక్పథంతో పనిచేయడంలో పాతపట్నం నియోజకవర్గ అధికారులు ముందుంటారని, ప్రజల భద్రతే మన బాధ్యతని చాటి చెప్దామని మామిడి గోవిందరావు పిలుపునిచ్చారు. పాతపట్నం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులకు వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక అధికారులు అందుబాటులో ఉండి సూచనలు అందించాలని ఆదేశించారు. అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్లకు సంప్రదించాలని కోరారు. 6303045925 మరియు 9063970079 మరియు 8008717570 నెంబర్లకు సంప్రదించాలన్నారు. అందరికీ నమస్కారం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, అధికారులు కూడా ఉండాలి. ఎందుకంటే ఎల్లంపేట, ఇర్మాన్లంకి వరదొచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ అల్పపీడన ప్రభావం వల్ల ఈ తుఫాను కూడా కళింగపట్నం దగ్గర తీరం దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, ఏ క్షణాలు ఏదైనా మా కార్యాలయంలో ఫోన్ నెంబర్స్, టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. మాకు కాంటాక్ట్ చేయండి, మీకు అందుబాటులో ఉంటాము. అవసరమైతే నేను కూడా అక్కడికి వచ్చే పరిస్థితి చేస్తాను. అధికారులందరికీ చెప్పడం కూడా జరిగింది. ఎంఆర్ఓస్ చెప్పడం జరిగింది, ఎంపీడీఓస్ చెప్పడం జరిగింది, ఆల్ అధికారులకు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఏ క్షణంలోనైనా ఈ నైట్ అంతా జాగ్రత్తగా ఉండండి. రేపు మార్నింగ్ వరదలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ క్షణంలోనైనా, ఏ అవసరమైనా సరే మా పార్టీ కార్యాలయానికి ఫోన్ చేయండి. అధికారులు కూడా ముఖ్య విన్నపం, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎవరైనా సెలవుల్లో ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి వాళ్ళ తాలూకా నిధుల్లో చేరాలని కోరుకుంటూ, ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళ దగ్గరగా ఉండి వాళ్ళకి సహాయ సంపర్కాలు అందించాలని తెలియజేస్తున్నాను. కాకినాడ మసీదు సెంటర్ నందు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ WFTU ప్రపంచ కార్మిక సంఘాల సమైక్య పిలుపు మేరకు CITU ఆధ్వర్యంలో సామ్రాజ్యవాద వ్యతిరేక ఆందోళన కాకినాడ మసీదు సెంటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా CITU జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కె సత్యరాజు మాట్లాడుతూ ప్రపంచ శాంతికి అమెరికా, నాటో దేశాల సామ్రాజ్యవాదం విఘాతం కలిగిస్తోందన్నారు. ఇజ్రాయెల్ దురాక్రమణ వల్ల ఇప్పటికీ 40,000 మంది పాలస్తీనా పౌరులు మరణించారని, ఇందులో మహిళలు, చిన్నపిల్లలే 20,000 మంది పైగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా ఆయుధ సంస్థల లాభాలకు 3వ ప్రపంచ దేశాలలో నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని, ముడి సరుకు రవాణాకు అంతరాయం కలగడంతో పరిశ్రమలు నడవక నిరుద్యోగం పెరుగుతోందని, మొత్తంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో CITU జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమల్ల పద్మ, జిల్లా కోశాధికారి మలక రమణ, APMSRU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివుకుల వెంకట్రావు, CITU రూరల్ కన్వీనర్ టి రాజా, వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, GGHMS వర్కర్స్ యూనియన్ నాయకులు అన్పర్తి ఏడుకొండలు, అమరావతి మినీ గూడ్స్ యూనియన్ నాయకులు నాగరాజు, యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు చంద్రశేఖర్, SFI నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ యుద్ధాల వల్ల చాలా ఆందోళన పరిస్థితులు ఉన్నాయి. దీనికి కారణం అమెరికా సామ్రాజ్యవాదం. అమెరికా తయారు చేస్తున్నటువంటి యుద్ధ పరికరాల కొనుగోలు కోసం దేశాల మధ్యని తంపులు పెట్టి యుద్ధాలను ప్రోత్సహించే పరిస్థితి కనపడుతుంది. ఇవాళ ఇజ్రాయెల్ని అనేక రకాల పరికరాలు ఇచ్చి యుద్ధం ప్రోత్సహించి పాలస్తీనాలో ఉన్నటువంటి ముస్లింల మీద దాడులు చేయించి ఆక్రమణకి గురి చేసే పరిస్థితి ఒక ప్రక్క కనపడుతుంటే, రెండవ ప్రక్క నాటో విస్తరణ కోసం ఉక్రెయిన్ని ప్రోత్సహించి రష్యా మీద దాడులు చేసే పరిస్థితి కనపడుతుంది. అమెరికా తన సామ్రాజ్యవాద విస్తరణ కోసం ప్రపంచంలో ఏ దేశం కూడా అభివృద్ధి చేయకూడదు, తనకంటే గొప్పగా ఉండకూడదు అనేటటువంటి ఆలోచనతో నడిచేటటువంటి ఈ సామ్రాజ్యవాదాన్ని ఇవాళ భారతదేశంలో ఉండే మోడీ ప్రభుత్వం చూచి చూడనట్టు దొడ్డిదారిని ప్రోత్సహించే పరిస్థితి కూడా కనపడుతుంది. ఇది భారతదేశానికి తీవ్ర నష్టం కలిగించే పరిస్థితి. రెండవది, యుద్ధాల వల్ల ప్రజల ప్రాణ నష్టం జరుగుతుంది. రెండు, ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి, పర్యావరణం దెబ్బతింటుంది, విద్యా వైద్యం అందుబాటులో లేకుండా పోయే పరిస్థితులు ఉన్నాయి. ఈవేళ ఇజ్రాయెల్ చేస్తున్న మారణకాండ వల్ల పాలస్తీనాలో 40,000 మంది పిల్లలు, పెద్దలు చనిపోయారు. అనేక రకాల హాస్పిటల్స్ను కూడా
హాస్పిటల్లో ఉన్న వైద్యులను కూడా బయటికి పంపి, అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను బయటికి పంపి, ఐక్యరాజ్య సమితి వైద్యులను కూడా బయటికి పంపి ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఇంత క్రూరమైనటువంటి దాడులు చేస్తున్న దీనిని కూడా భారత్ బహిరంగంగా ఖండించకుండా ఇవాళ ప్రోత్సహించడం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. అందుకనే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి కార్మిక సంఘాలు ఐక్యంగా ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ భారతదేశ వ్యాప్తంగా ఈ పోరాట కార్యక్రమాన్ని చేపట్టాం. యుద్ధాన్ని నివారించాలని, శాంతిని నెలకొల్పాలని సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ మసీద్ సెంటర్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలంతా యుద్ధం పట్ల శాంతి సామరస్యాలతో ఉండాలి, యుద్ధాన్ని వ్యతిరేకించాలి. ప్రజల మధ్య శాంతి సౌకర్యాలు వెద్దలాలంటే ప్రపంచ దేశాల మధ్య ఐక్యత ఉండాలి. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. అంచేది ఈ యుద్ధాన్ని వ్యతిరేకించి శాంతి నెలకొల్పడానికి అందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ యుద్ధాల వల్ల చాలా ఆందోళన పరిస్థితులు ఉన్నాయి. దీనికి కారణం అమెరికా సామ్రాజ్యవాదం. అమెరికా తయారు చేస్తున్నటువంటి యుద్ధ పరికరాల కొనుగోలు కోసం దేశాల మధ్యని తంపులు పెట్టి యుద్ధాలను ప్రోత్సహించే పరిస్థితి కనపడుతుంది. ఇవాళ ఇజ్రాయెల్ని అనేక రకాల పరికరాలు ఇచ్చి యుద్ధం ప్రోత్సహించి పాలస్తీనాలో ఉన్నటువంటి ముస్లింల మీద దాడులు చేయించి ఆక్రమణకి గురి చేసే పరిస్థితి ఒక ప్రక్క కనపడుతుంటే, రెండవ ప్రక్క నాటో విస్తరణ కోసం ఉక్రెయిన్ని ప్రోత్సహించి రష్యా మీద దాడులు చేసే పరిస్థితి కనపడుతుంది. అమెరికా తన సామ్రాజ్యవాద విస్తరణ కోసం ప్రపంచంలో ఏ దేశం కూడా అభివృద్ధి చేయకూడదు, తనకంటే గొప్పగా ఉండకూడదు అనేటటువంటి ఆలోచనతో నడిచేటటువంటి ఈ సామ్రాజ్యవాదాన్ని ఇవాళ భారతదేశంలో ఉండే మోడీ ప్రభుత్వం చూచి చూడనట్టు దొడ్డిదారిని ప్రోత్సహించే పరిస్థితి కూడా కనపడుతుంది. ఇది భారతదేశానికి తీవ్ర నష్టం కలిగించే పరిస్థితి. రెండవది, యుద్ధాల వల్ల ప్రజల ప్రాణ నష్టం జరుగుతుంది. రెండు, ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి, పర్యావరణం దెబ్బతింటుంది, విద్యా వైద్యం అందుబాటులో లేకుండా పోయే పరిస్థితులు ఉన్నాయి. ఈవేళ ఇజ్రాయెల్ చేస్తున్న మారణకాండ వల్ల పాలస్తీనాలో 40,000 మంది పిల్లలు పెద్దలు చనిపోయారు. అనేక రకాల హాస్పిటల్లో ఉన్న వైద్యులను కూడా బయటికి పంపి, అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను బయటికి పంపి, ఐక్యరాజ్య సమితి వైద్యులను కూడా బయటికి పంపి ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఇంత క్రూరమైనటువంటి దాడులు చేస్తున్న దీనిని కూడా భారత్ బహిరంగంగా ఖండించకుండా ఇవాళ ప్రోత్సహించడం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. అందుకనే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి కార్మిక సంఘాలు ఐక్యంగా ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ భారతదేశ వ్యాప్తంగా ఈ పోరాట కార్యక్రమాన్ని చేపట్టాం. యుద్ధాన్ని నివారించాలని, శాంతిని నెలకొల్పాలని సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ మసీద్ సెంటర్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలంతా యుద్ధం పట్ల శాంతి సామరస్యాలతో ఉండాలి, యుద్ధాన్ని వ్యతిరేకించాలి. ప్రజల మధ్య శాంతి సౌకర్యాలు వెద్దలాలంటే ప్రపంచ దేశాల మధ్య ఐక్యత ఉండాలి. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. అంచేది ఈ యుద్ధాన్ని వ్యతిరేకించి శాంతి నెలకొల్పడానికి అందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. కూటమి ప్రభుత్వంలో జనసేన అధినేత ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పర్యావరణ, అటవీ శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల శాఖ మార్చులుగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని విశాఖ పశ్చిమలో పారిశ్రామిక ప్రాంతమైన నౌసేన్బాగ్ సింధియా మధ్య కిలోమీటర్న్నర మేర రోడ్డు మధ్యన డివైడర్ పై 1000కి పైగా మొక్కలు కడియం నర్సరీ నుండి తెప్పించి మొక్కలు నాటే కార్యక్రమం మల్కాపురం ఐఓసి కూడలి వద్ద నిర్వహించారు. టీం రాజకీయం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమిరెడ్డి శివశంకర్, పశ్చిమ నియోజకవర్గం జనసేన నాయకులు పీల రామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అతిథులు మాట్లాడుతూ మహోత్సవ కార్యక్రమాన్ని 3 నెలల ముందుగానే జనసేన యువత పూనుకొని ఈ రోజు అమలుపరిచి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమాన్ని నిర్వహించడం శుభ పరిణామమన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన టీం రాజకీయానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ 33వ కార్పొరేషన్ బిశెట్టి వాసంతలక్ష్మి, పారిశ్రామికవేత్త, ప్రాంత జనసేన నాయకులు ఇంద్రజిత్, ధర్మేంద్ర, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఆయన మొదటి ప్రశ్న అసెంబ్లీలో పొల్యూషన్ మినిస్టర్గా పంచాయతీరాజ్ ఎలాగుంది, పొల్యూషన్కి సంబంధించినటువంటి మినిస్టర్గా మొదటి ప్రశ్న వేసే అవకాశం నాకు వస్తే ఆ ప్రశ్నకి సమాధానం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి అంటే పూర్తిగా అనలైజ్ చేసి యాక్చువల్గా చూసినప్పుడు బాగా అవగాహన తెచ్చుకుని ముందుగానే ఆ ప్రశ్నకి ఆ మొట్టమొదట అసెంబ్లీలో ఒక మంత్రిగా
ఆయన సమాధానం చెప్పేటువంటి అవకాశం, ప్రశ్న వేసే అవకాశం నాకు దక్కటం, మన ప్రాంతం గురించి ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి కాలుష్యం గురించే ఆ ప్రస్తావన రావటం, మరలా త్వరలోనే విశాఖపట్నానికి వారు వచ్చి ఈ బౌల్ ఏరియా ఏదైతే ఉందో ఈ బౌల్ ఏరియాలో డెఫినెట్గా ఈ ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానీ లేకపోతే ఈ ఉండేటువంటి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి వైజాగ్లో ఉండేటువంటి ఈ కాలుష్యానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా నివారణకు ఆయన చర్యలు డెఫినెట్గా ఉంటాయని ఆ రోజు సమాధానం ఉండడం సంతోషం. మరి ఇలాంటి సందర్భంలో ఈరోజు ఆయన జన్మదినానికి కూడా పురస్కరించుకొని వారిని అత్యంత అభిమానించేటువంటి వారు అందరూ కలిపి ఈ పర్యావరణాన్ని మరి రక్షించడానికి ఒక ప్రోగ్రాం తీసుకోవడం సంతోషం. వారి మరిన్ని జన్మదినాలు ఇలాంటి జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి కాలుష్య నివారణ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు ఇంకా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శివశంకర్ గారు కానీ హార్టికల్చర్ జీవీఎంసీ తరఫున హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు కానీ మా జన సైనికులు కానీ మరీ ముఖ్యంగా టీం రాజకీయం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వన మహోత్సవం అనే పవన్ కళ్యాణ్ గారి పిలుపునిచ్చే కంటే రెండు నెలల ముందే ఈ యొక్క కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానానికి అత్యంత దగ్గరుండేది పర్యావరణం పరిరక్షించాలని, అలాంటి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని టీం రాజకీయం వాళ్ళు ఒక 2 నెలల ముందే ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని మొదలు పెట్టడం, జీవీఎంసీ వారితో నిరంతరం హార్టికల్చర్ వారితో నిరంతరం దీని మీద పర్మిషన్స్ కోసం తిరగడం, ఏ రకమైన మొక్కలు నాటాలో అనేది వాళ్ళని అడగడం, తెలుసుకొని ఈ స్ట్రెచ్ మొత్తం కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇది మరి ముఖ్యంగా టీం రాజకీయం వాళ్ళ గురించి ఎక్కువ ఎందుకు చెప్పాలి అంటే గత 5 ఏళ్లుగా కూడా వైసీపీ చేస్తున్న వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరద ప్రభావం కారణంగా మంగళగిరిలో ముంపునకు గురైన రత్నాల చెరువు ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారా లోకేష్. ముంపుకు గురైన ఇళ్లను పరిశీలించి బాధితులతో ముఖాముఖి మాట్లాడిన చంద్రబాబు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన మాజీ మంత్రి వెల్లంపల్లి. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి 6 చనిపోతే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని శ్రీనివాస్. సబ్బవరం మండలంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు గండి జన్మదిన వేడుకలు. ముగిలిపురం గ్రామంలో బాబ్జీ తనయ వంశీ దీపక్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమంలో పాల్గొన్న అభిమానులు. తుది ఏరియా ఆసుపత్రిలో అట్టహాసంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకలు. నియోజకవర్గ శాసనసభ్యురాలు యనమల దివ్య సమక్షంలో కొలువుదీరిన పాలక మండలి సభ్యులు. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. మా ప్రియతమ నాయకులు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవశ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుతూ మీ జన సైనికులు గండెం దొరబాబు, గోలుగొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు రేగుబల్ల సాంబమూర్తి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు. మా ప్రియతమ నాయకులు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుతూ మీ జన సైనికుడు పాటి శ్రీనివాసరావు, సీతానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు, పార్వతీపురం, మన్యం జిల్లా.